ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు. హల్లెలూయా. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే హబక్కూకు గ్రంథము పేజీ నెంబర్ 772 18వ వచనం ఒకసారి చదువుకుంటే 3వ అధ్యాయం 18వ వచనము, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను అనుకున్నాడు భక్తుడు. హల్లెలూయా. ఎలాగంట, నేను యెహోవా యందు ఆనందించదను, నా దేవుని యందు నేను ఏం చేస్తాను, సంతోషించదును అంటూ ఉన్నాడు. అయితే మనం ఎప్పుడు ఆనందిస్తాం, ఎప్పుడు సంతోషిస్తాం మన జీవితంలో? చూడండి, ఎప్పుడైనా మనకు ఒక మేలు జరిగితే మనము సంతోషిస్తాము. అదే విధంగా చూడండి, ఆనందము సంతోషానికి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆనందము మనలో ఎప్పుడు వస్తుంది అంటే, మనకు కలిగినది ఎవరికైనా మనం ఇచ్చినప్పుడు మనకు ఆనందం వస్తుంది. అదే విధంగా సంతోషం ఎప్పుడు వస్తుంది అంటే, మన దగ్గర లేనిది మనకి ఎవరైనా సహాయం చేసినప్పుడు, మనం పొందుకున్నప్పుడు మనలో ఏమొస్తుంది